రెగ్యులర్ గా జరపాలనేది ఒకటి సార్. అదేవిధంగా మనకు బహుమతులు వచ్చిన నాటకాలని రాష్ట్రంలో 5-10 చోట్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎఫ్డీసీ నుంచి పారితోషికం ఇచ్చేవాళ్ళు. అది దాన్ని మనం వివిధ ప్రాంతాల్లో బహుమతులు వచ్చిన నాటకాలతో ప్రాంతీయ స్థాయిలో మినీ నాటకోత్సవాలు చేయడానికి వస్తారు. తర్వాత మనకి ఏప్రిల్ 16 కందుకూరి జయంతి తెలుగు నాటక దినోత్సవంగా రాష్ట్ర స్థాయి పురస్కారాలు, జిల్లా స్థాయి పురస్కారాలు ఇచ్చేవాళ్ళు. రాష్ట్ర స్థాయి పురస్కారాలు ₹1,00,000 బహుమతి ముగ్గురికి ఇచ్చేవాళ్ళు. జిల్లా స్థాయిలో 5 మందికి ₹10,000. ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో 2 చోట్ల జరిగేది. అది పూర్తిగా 5 సంవత్సరాలు టోటల్ స్టాప్ అయిపోయింది. అందుకు వీరేశలింగం గారినే మర్చిపోయారు. తర్వాత పురస్కారాలు ఉగాది రోజున ఉగాది పురస్కారాలు తెలుగు తల్లి ప్రతిమా ₹10,000, తర్వాత హంస కళారత్న పురస్కారాలు అవి కూడా 5 చేసి టోటల్ స్టాప్ అయిపోయింది. అవి కూడా రివైవ్ చేయాలనేది ఒకటి. అది కళాకారులకే కాకుండా అన్ని రంగాల ప్రముఖులకి ఇచ్చేవాళ్ళు సార్. అది కూడా సాంస్కృతిక శాఖ నుండి. తర్వాత ఈ జానపద కళారూపాలు కానీ ఇవన్నీ మనం మరీ పునరుద్ధరించలేకపోయినా కూడా అట్లీస్ట్ ఒక ప్రాంతంలో ఒకటి వాటిని అన్ని పిలిపించి ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఒకప్పుడు ఉండేవన్నీ యువతకి భవిష్యత్తుకు డిజిటలైజ్ చేసి రికార్డెడ్ గా అన్నా ఉంచకపోతే అసలు సులభం లాంటి అనేది లేకుంటే తెలియదు. అదొకటి చేయాలని. తర్వాత ఈ సాంస్కృతిక శాఖ ద్వారా సంస్థలకి కళా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక కార్యక్రమానికి మ్యాక్సిమం 2 lakhs, ఒక సంస్థకి మ్యాక్సిమం ఇయర్లో 5 lakhs, ఆడిటెడ్ అకౌంట్స్, రిజిస్టర్డ్ బాడీ ఉండే వాళ్ళకి యాక్షన్ చేసే స్కీమ్ ఉంది. అది లాస్ట్ 5 years సరిగ్గా చేయలేదు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దాన్ని రివైవ్ చేయాలి. తర్వాత ఒకవేళ ప్రోగ్రామ్ శాంక్షన్ అయినా కూడా బిల్స్, తర్వాత కార్యక్రమాల ఫోటోలు, కార్యక్రమం నివేదిక ఇచ్చిన తర్వాత కూడా 6 months 1 year అట్లా డిలే చేసి ఇచ్చేస్తాం. ఇచ్చిందే తక్కువ. తర్వాత కదిరంలో డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయి. అదే తరహాలో మనం కూడా ఇక్కడ కూచిపూడిలో లేదా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకసారి ఒక చోట శ్రీశైలం, తిరుపతి ఇట్లా ఈ శాస్త్రీయ నృత్యం పట్ల అభివృద్ధి పెంచడానికి అవసరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంగీత నృత్య కళాశాలలు ఉన్నాయి సార్. కర్నూలులో ఉంది, తిరుపతిలో కొంచెం నిధులు ఎక్కువ కేటాయించి మౌలిక వసతులు పెంచి ఎక్కువ మంది నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం ఒకటి. ఇవి లేని జిల్లాల్లో నూతనంగా సంగీత నృత్య కళాశాలలు ప్రారంభిస్తే ఈ మధ్య కాలంలో కొంచెం క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలనే వాళ్ళు కూడా పెరిగారు. తర్వాత అన్ని జిల్లాల్లో మంచి వసతులను కళా కేంద్రాలు, రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలనేది ఒక లాంగ్ స్టాండింగ్ డిమాండ్ సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆడిటోరియంస్ ఉన్నాయి. దాంట్లో గుర్తింపు పొందిన సంస్థలకి కార్యక్రమాలు నిర్వహించి కరెంట్ ఛార్జీలు తీసుకుని రెంట్ లేకుండా కార్యక్రమాలు, అదే లాభాపేక్ష లేకుండా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకి ఇవ్వాలనేది కూడా ఉంటుంది. తర్వాత ఈ సాంస్కృతిక రంగ అభివృద్ధి కోసం నూతన పథకాలు రూపకల్పన చేయడానికి కానీ ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలను మరింత మెరుగ్గా చేయడానికి రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక సంస్థల ప్రతినిధులని, ప్రముఖ కళాకారులను ఆహ్వానించి వాళ్ళతో చర్చిస్తే కూడా బాగుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ, రామారావు గారు స్థాపించిన పార్టీ. గొప్ప నటులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కళాకారులు కాబట్టి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అది కూడా మీరు ఆల్రెడీ కళాభిమానులు ఫస్ట్ మొదలుపెట్టినదే కళాభిమానులు సదా కళలపై ఆసక్తి కలిగి మీరు ఈ శాఖ మంత్రి గారు కావడం రాష్ట్రంలోని సాంస్కృతిక సంస్థలకి, కళాకారులకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇది నేను ఊరికి మీకోసం రాసింది కాదు సార్. మా ఇంటరాక్షన్ అనేది కళాకారుల సంఘంలో జరుగుతూ ఉంటుంది. ఇందులో అన్ని కాపాడండి ఇస్తాము. ఇందులో ఈ పాయింట్స్ లో ఏ ఒక్కటి 5 సంవత్సరాల్లో చేయలేదు. టోటల్ గా మనం నాటకోత్సవాలు లేకపోతే ఆడిటోరియం ప్రతి జిల్లాలో పెట్టడం లాంటివి ఏదో 1-2 కార్యక్రమాలు ముందు మొదలుపెడదాం. మొదలుపెట్టి కొంచెం ఇది కూడా మళ్ళీ సాంస్కృతిక శాఖ కూడా ఉందనేది మనం చెప్పాలి. మా ఉచిత కళా సాధన శిక్షణ శిబిరాల్లోని దాదాపు చాలా మంది భరతనాట్యం నేర్చుకునే సమ్మర్లో చేస్తాం. 20 ఈవెంట్స్ లో 20 కోచెస్ తో 400 స్టూడెంట్స్ కి 1 month ఫ్రీ కోచింగ్ ఈవెన్ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ లేకుండా ఫ్రీగా. అండ్ వాళ్ళందరితో ముగింపు ఉత్సవం బాగా వాళ్ళందరి మేకప్లు, డ్రెస్సులు అన్ని మేము పెట్టుకుని చేస్తాం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ ఉంటారు. మన అంటే మన బరువు గారు
మున్సిపల్ మినిస్టర్ ఒక సెంటినరీ సెలబ్రేషన్ లో దాని పేరు కూడా ఇప్పుడు కొత్తగా పెట్టారు. యాక్చువల్ గా ఫౌండేషన్ ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్, ఇప్పుడు దాని గురించి పురపాలక టౌన్ హాల్ అనే పెట్టారు మున్సిపల్ టౌన్. దాని ఎన్టీఆర్ అనేది ఫౌండేషన్ స్టోన్ అట్లాగే ఉంది, జీవో కూడా అదే.